ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనాన్ని మీ దగ్గర ఉంచాలని కోరుతున్నాను. ఈ భాగంలో గమనిస్తే అబ్రహాము యొక్క వయస్సు చాలా ఎక్కువైందండి. 99 సంవత్సరాల వయస్సు. ఆ సమయం దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సర్వశక్తి గల దేవుడు అని అందరికీ తెలుసండి, తెలియనిది ఎవరికి లేదు ప్రియమైన వారులారా. అయితే ఏ సందర్భములో దేవుడు అబ్రహాముతో ఆ మాట అన్నాడో ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అప్పటికి అబ్రహాము యొక్క వయసు 90 సంవత్సరాలు దాటిపోయింది. ఇక అతని జీవితంలో జవసత్వాలు అనేటువంటివి అంతరించిపోయాయి. ఇక మీదట అతని జీవితంలో తిరిగి కుటుంబ జీవితం అనేటువంటిది ఉండేదానికి వీలు లేనటువంటి ఒక శరీర వ్యవస్థలోనికి అతడు ప్రవేశించుంటున్నాడు. ఇక ఎప్పటికీ కూడా సంతానం అనేటువంటిది కలగదు. దేవుని వాగ్దానాలు ఇక మర్చిపోవడం మేలు అనుకునేటువంటి ఒక పరిస్థితి. బైబిల్లో గమనిస్తే మరి దేవుని కొరకు ఇకను నేను ఎందుకు కనిపెట్టాలి, దేవుడు నా జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడా అని అనుకుని విసుగెత్తేటువంటి పరిస్థితులు. ఎందుకంటే అతని శరీరం, ఆ యొక్క శారా యొక్క శరీరం కూడా ఆ విధంగా మృతతుల్యమైందండి. కనుకప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. ప్రబలైనటువంటి వారులారా, ఒక చక్కటి ప్రిపరేషన్ కలిగి చక్కగా పరీక్షకు నేను సిద్ధపడ్డా, బాగా నేర్చుకున్నా. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని చెప్పినప్పుడు దాని అర్థం ఒక రకంగా ఉంటుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, బాగా ప్రార్థన చేసుకున్నాను. అయితే పరీక్షకి వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్న ప్రశ్నలు ఏవి నాకు రాలేదు, లేదా నేను నేర్చుకున్నాను అయితే మర్చిపోయాను, మరి పెర్ఫార్మెన్స్ బాగలేదు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుందాం. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటే దాని అర్థం వేరు. ప్రేమైనటువంటి వాళ్ళారా, బైబిల్లో గమనిస్తే ఎప్పుడు అబ్రహాము యొక్క వయస్సు చాలా దాటిపోయిందో, అతని యొక్క శరీరం మృతతుల్యమైందో, వాగ్దానాలను నిరీక్షించేదానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయో, అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అంటున్నాడు. Abraham, now you have to understand what it means by an almighty God. ఒక సర్వశక్తి గల దేవుడు అనేటువంటి ఒక మాటలోని అర్థం ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ అబ్రహాముకి పెళ్ళైన కొత్తలోనే దేవుడు ఒకవేళ నేను సర్వశక్తి గల దేవుడు అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు అంట అని అబ్రహాము శారాతో చెప్తాడు. అయితే ఇప్పుడు అబ్రహాము శారాకి ఏమని చెప్పాలంటే ఆయన శక్తి ఎంత గొప్పదంటే నిజంగా ఈ పరిస్థితిలో కూడా మన కుటుంబాన్ని దేవుడు దర్శించగలడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు దేవుడు సర్వశక్తి గల దేవుడు అన్నాడు, అండర్స్టాండ్ ద సర్కమ్స్టాన్స్, ఆ యొక్క సందర్భం ఏదో, ఆ యొక్క కాంటెక్స్ట్ ఏదో మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. అందుకే బైబిల్లో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటిది, తర్వాత అబ్రహాము ఏ విధంగా విశ్వసించింది చెబుతూ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే దేవుడు తనకు సంతానము కలగజేస్తాడు అనేటువంటి ఆ యొక్క మాటను నమ్మి ఎవరు అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన వారలారా, నాకు చాలా ఇష్టమైనటువంటి భాగం అండి రోమా 4:18. నిరీక్షణకు ఆధారం అనేటువంటిది లేనప్పుడు అసలు ఇక జరుగుతుంది, ఈ మేలు కలుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, లేకపోతే ఈ అద్భుతం జరుగుతుంది, నా జీవితంలో ఈ మేలు జరుగుతుంది అనేదానికి వీలు లేనటువంటి పరిస్థితులలో బైబిల్లో రాయబడింది దేవుని మాట మీద అబ్రహాము మనస్సు పెట్టాడు. కాబట్టి అబ్రహాము నమ్మినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అవును ప్రియమైన వాళ్ళారా, దేవుని నువ్వు ఎప్పుడు నమ్మాలి, దేవుని ఎప్పుడు నువ్వు విశ్వసించాలి, దేవుని మీద నీ యొక్క మనస్సును ఎప్పుడు ఆనుకునేట్టుగా చేయాలి. అందుకే పరమగీతంలో రాయబడింది కదా, అరణ్య మార్గమున తన ప్రియునిపై ఆనుకొని వచ్చున్నది ఈ షూలమ్మితి ఎవరు అని రాయబడింది. ఈ యొక్క షూలమ్మితి సంఘం అనేటువంటి స్త్రీ, పరలోకపు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వధువైనటువంటి సంఘం. ఎవరంట? అరణ్య మార్గములో తన ప్రియుడైన యేసు ప్రభు మీద ఆనుకొని వచ్చేదంట. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ రోజుల్లో అరణ్యాలు ఏ విధంగా ఉండేవి? ఈ రోజుల్లో అరణ్యాలలో ఎక్కడో క్రూర జంతువులు కనిపిస్తున్నాయి. అయితే ఆ రోజుల్లో అరణ్యాల్లో అనేక చోట్ల క్రూర జంతువులు ఉంటాయి. సింహములు, పులులు, లేకపోతే చిరుత పులులు, భయంకరమైన ఎలుగుబంటి, ఈ విధమైనటువంటి అడవి జంతువులు సంచరించేటువంటి ఆ యొక్క దట్టమైనటువంటి అడవిలో దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ యొక్క సంఘం, ఈ యొక్క స్త్రీ ప్రియుడిపై ఆనుకొని రావడం ప్రారంభిస్తుంది. అంటే నిశ్చింతగా రావటం ప్రారంభిస్తుంది. అయితే ఒక ప్రశ్న ప్రియమైన వారారా, నీవు నడిచే సమయంలో ఒక వ్యక్తి మీద ఆనుకోగలవా? ఇస్ ఇట్ పాసిబుల్? ఒకవేళ కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి మీద
మీద ఆనుకోవచ్చు, పడుకున్నప్పుడు ఒక వ్యక్తి మీద ఆనుకోవచ్చు, అయితే నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి మీద ఆనుకొని నడవడం సాధ్యమా? అందుకే విశ్వాస యాత్ర ఒక ప్రక్క చాలా వింతగా ఉంటుందండి, అయితే ఒక ప్రక్క విజయముతో కూడినటువంటిదిగా ఉంటుంది. నీ జీవితంలో నా జీవితంలో తెలుసుకోవాలి ఏంటి విశ్వాసం అనేటువంటిది. నిరీక్షణకు ఆధారము లేకుండా ఉన్నప్పుడు నమ్మడం. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు.